వర్షాకాలం వచ్చిందంటే వర్షాలతో పాటు ప్రమాదాలు కూడా వెంటాడుతుంటాయి. భారీ వర్షాలకు వరదలు రావటం, చెట్లు పడిపోవటం, ముంపు గురి కావటం, అనేక మంది నిరాశ్రులు అవుతుంటారు. దీంతోపాటు ప్రమాదాల్లోనూ చిక్కుకుంటారు. అలా ప్రమాదాల్లో చిక్కుకున్న వాళ్ళను రెస్క్యూ చేసి వాళ్ళను రక్షించే మహత్తర కార్యాన్ని డిఆర్ఎఫ్ బృందం ప్రత్యేకంగా చేస్తుంది. హైదరాబాద్ తర్వాత వరంగల్లోనే డిఆర్ఎఫ్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన స్టేషన్ ఉంది. పూర్తి స్థాయిలో మెటీరియల్ తోటి ఈ స్టేషన్ పనిచేస్తుంది. శాంతి భద్రతలు కాపాడడానికి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు ఉంటాయి. అయితే అదే విపత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళను కాపాడడానికి రాష్ట్రంలో 2 డిఆర్ఎఫ్ స్టేషన్లు ఉన్నాయి. అందులో ఒకటి హైదరాబాద్లో ఉంటే మరొకటి వరంగల్లో ఉంది. 2019లో ఈ డిఆర్ఎఫ్ స్టేషన్ను ప్రత్యేకంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేశారు. వరదలు వచ్చినా లేదా ఏదైనా విపత్తు జరిగినా ఈ టీమ్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ను నిర్వహిస్తాయి. ఇక్కడ 4 బృందాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఈ డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి 2 వెహికల్స్ను ఏర్పాటు చేశారు. ఈ వెహికల్స్లలోనే వాళ్ళకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ వాళ్ళకు సంబంధించినటువంటి మొత్తం మెటీరియల్ అంతా తీసుకొని ఎక్కడైతే ఆపద ఉందో, ఎక్కడైతే వీళ్ళ సేవలు అవసరమో అక్కడికి ఇమీడియట్లీ ఈ డిఆర్ఎఫ్ వెహికల్స్ వాళ్ళ టీమ్స్ తోటి అక్కడికి వెళ్తాయి. హన్మకొండలో ఈ డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇది గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తుంది. ఆపద వస్తే అంటే ప్రధానంగా వరదలు కావచ్చు, లేదా భారీ చెట్లు పడిపోయినప్పుడు, లేదా అనేక రకాల ప్రమాదాలు జరిగినప్పుడు రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా పనిచేస్తాయి. దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా మొత్తం సిద్ధంగా ఉంటుంది. ట్రైనింగ్ ఇచ్చారా ఎట్లా మీకు, అంటే ఏమేమి ట్రైనింగ్స్ ఇచ్చారు? మేము 2019లో ఈ డిఆర్ఎఫ్ ఎస్టాబ్లిష్ అయ్యే ముందు డిఆర్ఎఫ్లో 3 నెలలు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. పూర్తి శిక్షణతో కూడిన ట్రైనింగ్ హైదరాబాద్లో హెడ్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. మేము పూర్తి ఇచ్చారు 3 months ఏమేమి నేర్పిన మీకు, అంటే ఎట్లాంటివి చెప్పిన, ఎట్లా ఆపదలు ఉన్న వాళ్ళని ఎట్లా రక్షించాలి, ఎట్లాంటి ఆపదలలో మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది? మరీ ముఖ్యంగా మేము బాగా ట్రైన్ అయింది. వరదల్లో ఉన్న వాళ్ళని ఎట్లా ఎవాక్యువేట్ చేయాలి, వాళ్ళని ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, మేము బోట్ని ఎలా నడపాలి, లైఫ్ జాకెట్స్ ఎలా యూజ్ చేయాలి, ప్రమాదంలో ఉన్న వ్యక్తిని ఎలా కాపాడాలి, ఇటువంటి వాటి మీద మేము ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడం జరిగింది. చైన్సా, ఇది పెట్రోల్ చైన్సా. ఇది వచ్చేసి మేము ఫ్యూయల్ యూజ్ చేసి డైరెక్ట్ స్టార్ట్ చేసి మన రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్లను తొలగించడానికి ఉపయోగించే చైన్సా. ఇది వచ్చేసి డ్రిల్లర్, ఏమన్నా ఇరుక్కుపోయిన వాటిని తొలగించడానికి ఇలా వాడి మేము వాటి సాయంతో మేము రోడ్డుకు అడ్డంగా పడిపోయిన భారీ వృక్షాలను తొలగించడానికి మేము యూజ్ చేస్తాము. ఇవి ఇప్పుడు నీ దగ్గరే ఉంది, పెద్ద బ్రీఫ్ కేసే పట్టుకోబోతున్నావు. డ్రిల్లింగ్స్ ఒకసారి ఓపెన్ చేయగలుగుతావా? ట్రీ కటింగ్ సంబంధించి చెట్లు పడిపోవడం తోటి రెస్క్యూ చేయడానికి వీళ్ళంతా కూడా టీమ్స్ వెళ్తున్నారు. ఆ టీమ్స్ కు సంబంధించినటువంటి బ్రీఫ్ కేస్ ఇది. వీటితో ఏం చేస్తారు? ఇక్కడ రోడ్ల పైన స్లాబ్ కటింగ్, డివైడర్స్ వాటర్ అడ్డం ఉంటే దాన్ని డ్రిల్లింగ్ చేసి తీసేసి డివైడర్ను క్లీన్గా వాటర్ వెళ్ళేటట్టుగా చేసేస్తాం. ఫ్లాట్ అన్న, చెట్లు పెద్ద పడిపోతుంటాయి కదా, వర్షాకాలం చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అవే ఒక్కోసారి సగం పడిపోయి ఉంటాయి. అట్లా మీరు రిస్క్ చేసేటప్పుడు కూడా పడే ప్రమాదాలు జరిగే అవసరం. అట్లాంటప్పుడు మీరు కూడా సేఫ్గా ఉండడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? రోప్స్ ద్వారా దాన్ని ఏ ప్లాన్ ప్రకారం కోయాలి అని చెప్పి దాని ద్వారా రోప్స్ తోటి లాక్కుంటూ చిన్నగా తీసేస్తాం. ట్రీ కటింగ్స్ ఏనా ఇంకేమన్నా రిస్క్, ఇంకా వేరే ఏం చేస్తుంటారు? ట్రీ కటింగ్స్ కాకుండా ఇంకా మేము ఫర్దర్గా డెడ్ బాడీస్ పుల్లింగ్స్ ఉంటాయి కదా, చెరువులో ఈతకు వెళ్ళి అదుపు తప్పిన వారు కానీ, యాక్సిడెంట్లు అయ్యేలా ఇరుక్కుపోయిన వారు కానీ, ఎనీ యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్ కానీ, బిల్డింగ్ కొలాప్సెస్ కానీ, ఎనీ డిజాస్టర్ అయినా మేము డైరెక్ట్గా వెళ్ళి సేవలు అందించడం జరుగుద్ది. స్థానికంగానే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ టీం అంతా కూడా పనిచేస్తుంది. హైదరాబాద్ తర్వాత మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే వరంగల్లో మాత్రమే ఇలా సపరేటు ఒక స్టేషన్ వింగ్ పనిచేస్తుంది. ఇలాంటి బోర్డ్స్ అన్నీ కూడా వాళ్ళకు సిద్ధంగా ఉంచారు. ఎక్కడ వరదలు వచ్చినా ఏదొచ్చినా ఎమ్మటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే ఈ బోర్డ్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళి
ఆ ఆపరేషన్స్లో పాల్గొంటారు. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు రక్షించడానికి మీ దగ్గర బోట్స్ ఉన్నాయి కదా, ఎన్ని బోట్స్ ఉన్నాయి ఇప్పుడు? బోట్స్ ఇవి చిన్న బోట్స్ 4 ఉన్నాయి, పెద్ద బోట్స్ అవి 4 ఉన్నాయి సార్. ఇప్పుడు చిన్న బోట్ అయితే ఎంతమంది రావచ్చు? 8 మందిని తీసుకురావచ్చు దీని మీద. పెద్దదాన్ని పెద్ద దాని మీద 10 మందిని తీసుకోవచ్చు. 12 ఇప్పుడు వరదలు వచ్చినాయి అనగానే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీ సార్ ద్వారా వస్తుంది, కార్పొరేషన్ నుంచి వస్తుంది. రాగానే ఈ పడవలు తీసుకుపోతారు కదా, అక్కడ వరదల దగ్గర తీసుకుపోతారు. వరదల్లో వెళ్ళగానే మీరు వాళ్ళని ఎట్లా రమ్మంటారు, తీసుకురావడం చేయడం ఎట్లా చేస్తారు? వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో చూసుకుంటా వాళ్ళకి ఏమేమి ఇవ్వాలి, లైఫ్ జాకెట్ ఇవ్వాలన్నా, లైఫ్ బాయ్ ఇవ్వాలన్నా, వాళ్ళు మునిగే ప్రమాదాలు ఉన్నారా, చెయ్యి అందిస్తారా, ఫస్ట్ లైఫ్ జాకెట్ ఇచ్చిరేస్తాం. వాళ్ళు మెట్లు దిగే లోపు మెట్లు పైన ఉన్నాయి అనుకో, రోప్స్ వేసి రోప్స్ ద్వారా తీసుకొచ్చి లైఫ్ జాకెట్ వేసి లైఫ్ జాకెట్ పడవల నుంచి తీసుకొని వస్తాం. ఈ పడవకు సంబంధించి ఎంత లోతున్నప్పుడు వాటర్లో ఈ పడవ ప్రయాణం చేస్తుంది? 60 feet ఉన్న పనిచేస్తుంది. 6 feet వరకు నీళ్ళలో పోతుంది. ఇది ఎట్లా అంటే నెట్టడం ఉంటుందా? దీనికి కూడా ఇంజన్ అవన్నీ ఉంటుంది. దీనికి ఇంజన్ ఉంటుంది, రోబియన్స్ ఉంటాయి. ఈ బోట్స్కి సంబంధించి 6 ఉన్నాయి, ఇందులో 4 చిన్నవి, ఒక 2 పెద్దవి. ఇప్పుడు ఈ బోట్స్కి సంబంధించి వాటర్ ఫ్లో అవుతుంటుంది, ఎదురు బాగా వస్తుంటుంది. మరి ఆ స్పీడ్ని తట్టుకొని ఈ బోట్ ఎట్లా ప్రయాణం చేస్తుంది? ఆ స్పీడ్ తట్టుకునే ముందు ఏమంటే ఆ మూమెంట్ అనేది మాకు కూడా తెలిసిపోతుందండి. అది వర్షం వాటర్ ఎంత ప్రెషర్ ఉంది, ఫ్లోలో ఉంటే దానికి మేము ఓబియన్ వేసుకొని దానికి ఎట్లా ఎదురెళ్ళాలి అని చెప్పని వెళ్తా ఉంటాం ఓబియన్ ద్వారా. ఇక మామూలుగా వరదలు అంటే మీ పెడల్స్ ఉంటాయండి, ఈ పెడల్స్ అంటారు. ఈ పెడల్స్ ద్వారా మేము ఆ గలీలలోకి మేము ఇట్లా వేసుకుంటే ఆ పెడల్స్ వేసుకొని తీసుకెళ్ళి వాళ్ళకి మాకు లైఫ్ బైట్స్ ఉంటాయండి. ఈ లైఫ్ బైట్స్ ద్వారా మేము వాళ్ళకి ఏం చేస్తామంటే రోప్ తోటి తాడుతోటి వాళ్ళకి అందించేసి వాళ్ళని మా బోట్లోకి లాక్కొని మేము కూడా అవసరమైతే వీలైన మట్టుకు మేము లైఫ్ జాకెట్ వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తాము. వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి బోట్లో సేఫ్గా ఇలా వాళ్ళని తీసుకొని రావడం జరుగుతుందండి. అంటే ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, లేకపోతే అస్వస్థ గురై ఉంటారు, అట్లాంటి వాళ్ళని ఎట్లా తీసుకొస్తారు? మరి అట్లాంటి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే మేము లైఫ్ జాకెట్లు వేసుకుంటామండి. లైఫ్ జాకెట్స్ వేసుకొని వాళ్ళకి కూడా లైఫ్ జాకెట్స్ వేసి మేము చేతుల ద్వారా వాళ్ళని తీసుకొని రావడం జరుగుతుంది. మీరు ఇన్ని వరదలలో చూస్తున్నారు కదా, బాగా వరదలు వచ్చినప్పుడు మీకు గుర్తున్న సంఘటన ఏమైనా ఉందా? గుర్తున్న సంఘటన అంటే సంతోష్ మాత టెంపుల్ ఒకటి, పోదన్ నగర్. అక్కడ మెయిన్ ఓల్డ్ లేడీస్, ప్రెగ్నెంట్ లేడీస్ని రెస్క్యూ చేసి తీసుకురావడము. ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. వరదలు వచ్చిన క్రమంలో వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఈ నెట్ ఉంది కదా, నెట్ ఏం చేస్తారు? మరి నెట్ అనేది మెయిన్ లోతట్టు ప్రాంతాల్లో డెడ్ బాడీస్ కానీ ఏమన్నా అంటే మూగజీవాలు ఏవైనా డెడ్ బాడీస్ కానీ అవి తీయడానికి ఆ నెట్ ఇట్లా యూజ్ చేస్తామండి. సో ఈ లైఫ్ జాకెట్ కూడా మనం చూస్తే ఒక విజిల్ కూడా కనిపిస్తుంది. అంటే ఈ టీమ్స్ అక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా ఇళ్లలో మొత్తం నీళ్ళలో మునిగిపోయిన ఇళ్లలో ఎవరైనా ఉన్నారా లేరా అనే దానికి సమాచారం కోసం కూడా ఈ టీమ్స్ పోతాయి. వెళ్ళినప్పుడు ఇలాంటి విజిల్ వేసుకుంటూ కూడా వెళ్తారు. నలభై 42 విలీన గ్రామాలతోటి గ్రేటర్ వరంగల్గా మారింది. 66 డివిజన్లలో ఈ పరిపాలన కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ మ్యాప్, ఇది గ్రేటర్ వరంగల్కి సంబంధించినటువంటి మ్యాప్. మొత్తం 66 డివిజన్స్కు సంబంధించినటువంటి ఉంటుంది. ఓవైపు హైదరాబాద్ నుంచి కాబట్టి ఇటు విజయవాడకు, అటు ములుగు, ఇట్లా అటు కరీంనగర్, ఇట్లా అనేక జిల్లా ప్రాంతాలను టచ్ చేస్తూ ఉన్నటువంటి ఈ గ్రేటర్ వరంగల్కి సంబంధించినటువంటి ప్రస్తుతం డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి అధికారి ఉన్నారు, శంకర్లింగం గారు. ఆయనతో మాట్లాడదాం. మీ వింగ్ ఎంతమంది పనిచేస్తున్నారు సార్ ఇక్కడ? నమస్కారం సార్, నా పేరు శంకర్లింగం, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, జీడబ్ల్యూఎంసీ డిఆర్ఎఫ్ టీమ్స్ ఇన్ఛార్జ్ నేనండి. ఇప్పుడు ప్రస్తుతానికి మన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో డిఆర్ఎఫ్లో టోటల్గా 27 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు, 2 ఆఫీసర్స్ ఉన్నాం ప్రజెంట్. అంటే సార్ గ్రేటర్ వరంగల్ చూస్తే దాదాపు 12 లక్షల జనాభా ఉంది. ఇంత 12 లక్షల మందికి మీకున్నటువంటి 27 మందితో ఉన్న టీం సరిపోతుందా? యాక్చువల్గా సరిపోవట్లేదండి. సరిపోకుండా మేము ఉన్న టీమ్స్తోని సాధ్యమైనంత వరకు మేనేజ్ చేస్తున్నాం. ఇది ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్న టీమ్స్తోని చేయాలంటే కొంచెం మాకు చాలా ఛాలెంజ్గా అవుతుంది, చాలా ఇబ్బంది కూడా అవుతుంది. కొన్ని టైంలో కంటిన్యూగా 24 hours పనిచేసినా మాకు టీమ్స్ సరిపోవట్లేదు. రాష్ట్రంలో 2 చోట్ల ఈ డిఆర్ఎఫ్కి సంబంధించిన స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి హైదరాబాద్, ఆ తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి గ్రేటర్ వరంగల్లో. హైదరాబాద్లో ఎన్ని టీమ్స్ ఎంతమంది పనిచేస్తున్నారు? అక్కడికి కంపేర్ చేసుకుంటే వరంగల్లో ఎంతమంది ఉన్నారు?
హైదరాబాద్లో వచ్చేసి డిఆర్ఎఫ్లో 3,000 మంది పనిచేస్తున్నారండి. అక్కడ వెహికల్స్ కూడా 600 వెహికల్స్ ఉన్నాయి. అక్కడితో ఇక్కడ కంపేర్ చేసుకుంటే మన దగ్గర చాలా తక్కువనే ఉంది. ఫోర్స్ కానీ వెహికల్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ చాలా తక్కువనే ఉంది. ఇంతమంది జనాభాని ఇక్కడున్న ఈ 12 లక్షల మంది జనాభాకి మనం సేవలు అందించాలంటే ప్రమాదాలలో అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి సరైన సేవలు అందించాలంటే ఇప్పుడున్న ఎక్విప్మెంట్ కానీ మ్యాన్ పవర్ కానీ సరిపోవట్లేదు. సార్ అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళలో చాలా మంది ఉన్నది 27 మంది మీరు చెప్పిన టీం. ఈ దీంట్లో కూడా చాలా మంది ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. చాలా అంటే ప్రమాదాల్లో వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అంత రిస్క్ చేయడం కూడా ఇబ్బంది ఉంటుంది అనేది చాలా మంది చెప్తున్నారు. అయితే ఎట్లా ఉంది సార్ వాళ్ళ ఏజ్ గ్రూప్స్ ఎట్లా ఉన్నాయి? వాస్తవంగా ఏంటంటే మాకు డిఆర్ఎఫ్ టీమ్స్ అనేది 2019లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు మన జీడబ్ల్యూఎంసీలో. అప్పుడు చేసినప్పుడు ఏంటంటే అప్పుడు డైరెక్ట్ రిక్రూట్ చేయకుండా అప్పుడు ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జీడబ్ల్యూఎంసీలో పనిచేస్తున్న వాళ్ళని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అబాలిష్ చేయడం వల్ల అక్కడ ఉన్న సర్ప్లస్ స్టాఫ్ని అప్పటికే ఆల్రెడీ 20 years 15 years పనిచేసిన స్టాఫ్ని ఒక 27 మెంబర్స్ని మన డిఆర్ఎఫ్కు అలాట్ చేయడం జరిగింది. అలాట్ చేసి అప్పుడు డిఆర్ఎఫ్ ఎస్టాబ్లిష్ చేసి డిఆర్ఎఫ్ని ఫామ్ చేయడం జరిగింది. మీరు చెప్పినట్టుగా మనకు 66 డివిజన్లు 12 లక్షల మంది జనాభా, 2 విలీన గ్రామాలు, అవసరమైతే ఇంకెక్కడికైనా రిస్క్ చేయడానికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడవచ్చు కూడా. అంటే అసలు ఇంత జనాభా ఉంటాయి అంటే మన గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్నటువంటి జనాభా దృష్టిలో డిఆర్ఎఫ్ ఏ స్థాయిలో బలోపేతంగా ఉండాలి, ఎంతమంది స్టాఫ్ అవసరం ఉంటుంది, ఇంకా వెహికల్స్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, ఇదంతా కూడా ఎంత అవసరం ఉంటుంది? ఇప్పటివరకు ఏమన్నా ప్రభుత్వానికి మీరు ప్రపోజల్స్ పంపారా? ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించామండి. లాస్ట్ ఇయర్ మనకి సీఎం గారు ఇక్కడికి వచ్చినప్పుడు మనకి కలెక్టరేట్లో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు మన హౌసింగ్ మినిస్టర్, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్పుడు మీటింగ్ కండక్ట్ చేశారు. అప్పుడు సార్ ఏమన్నారంటే మీరు ఒక ప్రపోజల్ సబ్మిట్ చేయండి గవర్నమెంట్కి. మా హౌసింగ్ డిపార్ట్మెంట్లో సర్ప్లస్ స్టాఫ్ ఉన్నారు, మేము ఒక 40 మెంబర్స్ని ఇస్తాము, మీరు ఎంఐయుడి సెక్రటరీ గారికి ఒక లెటర్ పెట్టండి అంటే పెట్టాం. లాస్ట్ ఇయర్ పెట్టాం. టోటల్గా మనకి ఒక 150 to 200 మెంబర్స్ ఉంటేనే మనం ఇక్కడ డిజాస్టర్ టీంలో మనము మేనేజ్ చేయగలుగుతాం. ప్రజలకి సరైన ప్రమాదాలలో కానీ తర్వాత అత్యవసర పరిస్థితుల్లో కానీ ఏదైనా డిజాస్టర్ అయినా వాళ్ళకి సేవలు అందించడానికి మనకి సఫిషియెంట్గా ఉంటుంది. ఒక 40 మెంబర్స్ని పెట్టమంటే ఒక 40 మెంబర్స్ పెట్టాము. హౌసింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళ సర్ప్లస్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు ఇస్తామని అన్నారు. కానీ గవర్నమెంట్ కూడా 2-3 సార్లు పర్సీవ్ చేశాము. ఫైల్ ఇప్పుడు అండర్ ప్రాసెస్లో ఉంది. మీ వింగ్స్ ఏవేవి రిస్క్ ఆపరేషన్స్లలో పాల్గొంటాయి? మెయిన్గా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది మాది అత్యవసర పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ వరదలు వచ్చినప్పుడు కానీ, బిల్డింగ్స్ కొలాప్స్ అయినప్పుడు కానీ, తర్వాత ఎవరైనా కెనాల్లో మనుషులు పడ్డప్పుడు కానీ, బావిలో మనుషులు పడ్డప్పుడు కానీ, తర్వాత ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, తర్వాత వెహికల్ యాక్సిడెంట్స్ కానీ, న్యాచురల్ భూకంపాలు వచ్చినప్పుడు కానీ, ఓల్డ్ బిల్డింగ్స్ కొలాప్స్ అయినప్పుడు కానీ, ఇలాంటి ప్రమాదాలలో ప్రజలు వాళ్ళు ప్రమాదాలలో చిక్కుకుపోయినప్పుడు వాళ్ళ ప్రాణాలను రక్షించడం కోసం మేము ఇమీడియట్లీ రెస్పాండ్ కావాల్సి ఉంటుంది. సార్ అంటే మీరు ఏ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేసుకుని పనిచేస్తుంటారు రెగ్యులర్గా? అంటే మీ దగ్గరికి అసలు ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది? వరదలు వచ్చినప్పుడు పెట్టే టోల్ ఫ్రీ నెంబర్ అయినా రెగ్యులర్గా ఏమన్నా మీకు ఎట్లా మీకు కాంటాక్ట్ చేయడం? అంటే మాకు ఆఫీసర్స్కి మొబైల్ ఫోన్స్ ఇస్తారు, సిమ్స్ ఇస్తారండి. మొబైల్ ఫోన్స్ ఉంటుంది మాకు. ఆ మొబైల్ ఫోన్స్కు మాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. కార్పొరేటర్స్ నుంచి కానీ, మేయర్ మేడం నుంచి కానీ, కమిషనర్ మేడం నుంచి కానీ, అదర్ పబ్లిక్ నుంచి కానీ, అందరి నుంచి మాకు ఆ మొబైల్ ఫోన్కు ఫోన్ వస్తుంటుంది. అప్పుడు మేము మా టీమ్స్ని వాళ్ళకి ఫోన్ చేసి నేను అలర్ట్ చేస్తూ ఉంటాను. తర్వాత పోలీస్ వాళ్ళతోని, రెవెన్యూ వాళ్ళతోని, ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని మేము కోఆర్డినేట్ చేసుకుంటూ లోకల్గా ఏమైనా ప్రమాదాలు జరిగినా ఏ జరిగినా మేమందరం కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలకు సేవలు అందిస్తూ ఉంటాం. ప్రస్తుతం వరంగల్లో ఉన్నటువంటి డిఆర్ఎఫ్ బృందానికి సంబంధించి చూస్తే మ్యాన్ పవర్ చాలా ఎక్కువ అవసరం ఉంది. ఇక్కడ జనాభాకు తగ్గట్టుగా ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా మ్యాన్ పవర్ పెంచడం, సేమ్ టైంలో ఇంకా మరింత లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ను కూడా అందిస్తే ఎలాంటి ప్రమాదాలు వచ్చినా, ఎలాంటి వరదలు వచ్చినా, ఏ వచ్చినా కానీ వాళ్ళ సేవలు మరింత విస్తృతంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్ నుంచి.